సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హస్తినకు బయలుదేరతారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ తదితరులు హస్తినకు బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, మధ్యాహ్నం 3:30 గంటలకి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, ఇటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వీరు ముగ్గురు ఢిల్లీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి అధిష్టానం వీరు ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఇటు ముగ్గురు నేతలు కూడా ఢిల్లీకి రావాలని చెప్పి పిలిపించిన కూడా సమాచారం ఉంది. అంటే ముఖ్యంగా క్యాబినెట్ సంబంధించిన విస్తరణ అంశాలపైన కూడా వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 6 స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి అవకాశాలను కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు మంత్రులు కొత్త వారు వస్తారని చెప్పేసి దాదాపు చాలా రోజుల నుంచి కూడా చర్చ కూడా రావడం జరిగింది. కానీ ఈ ఉగాదికి కొత్త మంత్రులు కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే ఇటు మంత్రులు ఎవరన్నది వారి పేరు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఇటీవల కాలంలోనే రాములమ్మ కూడా వారు ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది. వారికి ఈ యొక్క మంత్రి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి హోంశాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం కూడా ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు మంత్రితో పాటు సీనియర్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, ఇటు ఆదిలాబాద్ చెందినటువంటి 2, దాంతోపాటు నిజామాబాద్ చెందినటువంటి 2 నేతలతో పాటు ఇటు ఉమ్మడి రంగారెడ్డితో పాటు హైదరాబాద్ చెందినటువంటి ఒకరిని, వారికి ఈ 5గురు కూడా ఈ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు దానం నాగేందర్తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి ఇటు మల్లారెడ్డి రంగారెడ్డి కూడా వీరిద్దరూ రేస్లో కూడా ఉండడం జరిగింది. ఇక ఆదిలాబాద్ సంబంధించినటువంటి విషయంలో ఆదిలాబాద్లో సీనియర్ నేతలు ఉన్నారు. వారు బట్టికి ఎక్కువగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వారికే మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ వ్యక్తికే ఈ యొక్క క్యాబినెట్లో చోటు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇటు ఇప్పటికే ఎమ్మెల్సీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. దాంతోపాటు కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ల పదవులు కూడా కొన్ని వేకెన్సీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసేటువంటి ఆలోచన కూడా అధిష్టానం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నింపిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం, ఈరోజు సాయంత్రం కేసీ వేణుగోపాల్తో కూడా ఈ యొక్క సమావేశం కూడా జరగబోతుంది. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే తోటి ఈ ముగ్గురు నేతలు కూడా వారు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇటు రేపు జలశక్తి మంత్రితో కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరూ భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, అయితే ఈసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎటువంటి సమీకరణాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు? ఎటువంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ సామాజిక సమీకరణలకు సంబంధించిన అంశాలపైన ఎక్కువగా దృష్టి కూడా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎటువంటి పార్టీకి చెడ్డపేరు రాకుండా అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి సీనియారిటీ ఆధారంగానే ఈ యొక్క క్యాబినెట్లో ఆ భర్తీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇటు ఎస్సీతో పాటు బీసీ సంబంధించినటువంటి ఇద్దరికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఆలోచన కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఓసీ అంటే రెడ్డిస్ నుంచి కూడా చాలామంది మంత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నల్గొండ నుంచి ఇటు చాలామంది ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా పనిచేయడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా అధిష్టానం కూడా కలవడం జరిగింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి భేటీ అయ్యి అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం కొంత మంత్రి పదవిలో మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కేటువంటి అవకాశాలు ఏంటి మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. దాంతోపాటు ఇటు నిజామాబాద్ నుంచి
నుంచి ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు కాబట్టి నిజామాబాద్ నుంచి ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి ఈ 3 జిల్లాల నుంచి కూడా వీరికి అవకాశం ఇచ్చి ఇటు రామలమ్మ కూడా వారికి విజయశాంతి కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఉగాది వరకు ఇది ఒక వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఒక మతానికి చెందిన యువకుడు మరో మతానికి